నమస్కారం. తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులందరికీ నమస్కారము. నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను మదనపల్లి, అన్నమయ్య జిల్లా మదనపల్లి నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు మీరు? సార్, నేను పార్టీ పెట్టిన నందమూరి తారక రామారావు గారు 83లో పార్టీ పెట్టారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా పార్టీలో ఎన్ని కష్టాలు నష్టాలు ఎదురొచ్చినా పార్టీ కోసమే శ్రమిస్తూ ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం నా కాలు కూడా పోగొట్టుకున్నాను. నాకు యాక్సిడెంట్ అయింది, బాధుడే కార్యక్రమంలో వెళ్తూ కాలు కూడా పోయింది. కాలు పోతేనేమి, ప్రాణాలు పోయినా కూడా నా తను ధన మాన ప్రాణాలు పార్టీ సేవకు అంకితం చేయాలన్న ఎందుకని ఈ పార్టీ అంటే అంత అభిమానం మీకు? అభిమానం అంటే ఒకటే, నందమూరి తారక రామారావు ఆయన అంటే అందరికీ, అంటే ఒక దేవుడిగా, ఒక కృష్ణుడిగా, రాముడిగా ఆయన కొన్ని కోట్ల మంది మనసులో, హృదయాల్లో దేవుడిగా నెలకొన్నాడు. ఆ ఉద్దేశంతో మేము అన్నగారి అభిమానులైన మేము తెలుగుదేశం పార్టీలో చేరడమైంది. 83 నుంచి ఈ రోజు వరకు 44 సంవత్సరాలు కంటిన్యూగానే ఉన్నాము. మాకు ఎన్ని వ్యాపారాలు వచ్చినా మేము వ్యాపారాలు వదులుకున్నామే కానీ పార్టీని ఏనాడు వదులుకోలేము. ఎందుకంటే పార్టీ అంటే మా ప్రాణం, మా పార్టీ అంటే మాకు తల్లి లాంటిది. కనుక నందమూరి తారక రామారావు గారి ఆదర్శాలు, ఆశయాల కోసము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు. అటువంటి నాయకుడి కింద మేము కార్యకర్తలుగా ఉండడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. ఏం చేసిందండి అసలు పార్టీ మీకు? కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, లేదంటే మీరు వేరే పరిస్థితుల్లో ఉన్నప్పుడు కానీ పార్టీ మీకు ఏం చేసింది? ఎందుకు ఇంత అభిమానం పెంచుకున్నారు పార్టీ? అది కూడా చెప్తాను సార్. తెలుగుదేశం పార్టీ గత 100 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలకులు అరాచకాలలో ఎన్నో దౌర్జన్యాలు చేసి ఆనాడు అన్న రామారావు గారు పేదల కోసము కూడు గూడు నీడ అనే నిదానంతో పార్టీలో వచ్చి బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేయూతనిచ్చి ఎంతోమంది అణగారిన కులాలను, అణగారిన జాతులను పైకి తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి. కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే మాకు అంత అభిమానం, అంత ప్రాణం సార్. ఇప్పుడు మరి పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారికి అవకాశం కల్పించారు ఈసారి. గతంలో తారక రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ పనిచేసిన తీరుకి ఇప్పుడు నారా లోకేష్ గారు పనిచేసే తీరుకి ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది సార్. ఎందుకంటే మన యువ నాయకులు నారా లోకేష్ గారు యోగలం పాదయాత్రలో ఆయన ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు, ఎన్నో నష్టాలు తవి చూశాడు. అన్ని నష్టాలు ఎదుర్కొని ఈరోజు కార్యకర్తల మనసులు, కార్యకర్తల కష్టాలు తెలుసుకున్న వ్యక్తి మన నారా లోకేష్ గారు. ఇక రాబో భవిష్యత్తు కూడా కార్యకర్తలకు పెద్దపీట వేస్తారు, కష్టపడిన వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారని పూర్తి నమ్మకం మాకు ఉంది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక దశ ఉన్న నాయకుడు. ఎందుకంటే భారతదేశంలోనే ఒక గొప్ప ముఖ్యమంత్రి ఎవరంటే అది మన చంద్రబాబు నాయుడే. ఎందుకంటే మనకు తెలంగాణ విడిపోయినప్పుడు మనకు రాజధాని లేని రాజ్యము మన రాష్ట్రము. అలాంటి రాజధాని లేని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అమరానున్న అమరావతిని మన భూమిలోకి తీసుకొచ్చిన ఈ అమరావతి అనే పేరు ఇది దేవతల పేరు అనమాట. ఇది రాక్షసులు, దుర్మార్గులు ఉండే ప్లేస్ కాదు. కనుక ఎంతోమంది వైసీపీ నాయకులు ఏందేందో అవాకులు చవాకులు పేలుతున్నారు. వాళ్ళను ప్రజలు పాతాళానికి తొక్కుతారు. ఇది మాత్రం తథ్యము. ఎందుకంటే ప్రజల కోసం పాటుపడే పార్టీ, ప్రజల కోసం కష్టపడే ఏకైక వ్యక్తి కాదు ఆయన శక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి శక్తి మీద ఈరోజు రాష్ట్ర ప్రజలు 5 కోట్ల మంది ఆనందంగా, ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను సార్.